నేను కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. ఎవరు నాకు వచ్చినప్పుడు కానీ డ్యూటీలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడడం కష్టమైతే నేను తెలుగులోనే ఆర్గ్యూ చేయమని చెప్తాను. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటారు కాబట్టి అందరికీ ఆ భాష మీద పట్టు ఉండకపోవచ్చు. మనం ఏదైనా అంటే వాళ్ళ ఎప్పటి పోటు కూడా రాదు. సో చిన్నగా వాళ్ళని మన మార్గంలో తేవాలంటే చిన్నగా ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇంకొక మాట చెప్పారు, సత్యం కోసం దేన్నైనా వదులుకోవచ్చు, సత్యాన్ని మాత్రం దేని కోసం వదులుకోకూడదు. సత్యం సమాజానికి తలవక్కదు, సమాజమే సత్యానికి తలవక్కాలి. సత్యాన్ని ఏ విధములుగా చెప్పవచ్చు, అందులో ప్రతి విధము సత్యమే అవుతుంది. ఇది చాలా నేను నర్మగర్భంగా చెప్తున్నాను, మీ ఆలోచనకు వదిలేశాను, తర్వాత చూడద్దు. అలాగే ఇందాక ఫార్మర్ బస్ గారు చెప్పారు, చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఇప్పుడు కళ సాకారమైంది. తెలిసిన 1000 కిలోమీటర్ దూరం ఉన్న ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఒక రాయి 100 దెబ్బలకు పగిలిందంటే ఆ 100వ దెబ్బకు పగిలినట్టు కాదు, 99 దెబ్బలు కొడితే ఆ 100వ దెబ్బకి, అంటే ఈ మెరుగు శ్రీనివాస్ గారు అదృష్టంలో కలిసి ఉంది కాబట్టి ఇప్పుడు అది మెరుగైంది. అది ఆయనకు అదృష్టం కలిసి ఆ 99 మంది అదృష్టవంతులు, మెరుగుతో పాటు అదృష్టవంతులు కాబట్టి చేసుకోవడం జరిగింది. అలాగే సపోర్ట్ కావాలని చెప్పేసి అడగటం జరిగింది. చెప్పగలది ఏంటంటే డీజే గారి ద్వారా ప్రపోజల్ పంపించండి, చుట్టుపక్కల ఏదైనా సరే మీ అవసరాలు ఉంటే నేను రిజిస్ట్రీ ఉన్న తర్వాత సీనియర్ జడ్జెస్ కూడా దృష్టికి తీసుకెళ్ళి అది ఏర్పాటు చేసేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఆల్వేస్ ఓపెన్, అంటే అసలు నా చాప్టర్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటుంది, దానికి కట్టెల్లో కూడా ఉండవు, ఇప్పుడు ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే మీరు సమాజ హితం కోరి ఇంత దూరం నుంచి ప్రజల మేలు కోసం, ఏదైనా ప్రజల అభివృద్ధి కోసం వస్తారు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. వ్యక్తిగత పనుల కోసం ఎవరో రారు నా దగ్గరికి. అలాగే ఇందాక ఈ 3 తాళాల కథ చెప్పారు సబ్ కలెక్టర్ గారు. దయచేసి దాని మీద పేటెంట్ మీరు వదులుకుంటే నేను దాన్ని ఎక్కడొక్కడ వాడుకుంటాను. ఎందుకంటే మళ్ళీ కాపీ పేస్ట్ అనుకుంటా, ముందు మీరు పర్మిషన్ తీసుకోవడం లేదా మీరు నా మీద సూట్ వేస్తారు సార్. అది నేను చెప్పాను కదా సార్, ఈ పైగా ఇక్కడే కాపీ రైట్, అంతేకాదు మీరే కేసు వేస్తారు వచ్చి సార్ మా ముందు చెప్పారు సరైన మాట కదా సార్, నేను కొంచెం వాడుకుంటాను, అది ఇవ్వండి. అలాగే మా జ్యూడిషియల్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు, ఇది హాలిడే కాదు హోలిడే కానీ, ఈ రెండు కొంచెం నేను రిపీట్ చేసుకుంటాను మీ అనుమతితోనే. తర్వాత అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ మత్తుకు సంబంధించిన విషయాలు యువతరాన్ని బాగా నిర్వీర్యం చేస్తోంది. మత్తుకు సంబంధించిన విషయాలు యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నవి. ఒక ఊరు కాదు, 2 కాదు, చిన్నపిల్లలకు చాక్లెట్లో కూడా అందించే స్థాయికి ఆ యొక్క మనుషులు ఒక ఆలోచన విధానం దిగజారిపోయింది. వివేకానంద స్వామి అనేక దేశాలు పర్యటించిన తర్వాత ఈ దేశం రాగానే ఇలా వివేకానందరు వచ్చి అడిగారు, మీరు చాలా దేశాలు తిరిగారు కదా స్వామి, ఏంటి ఆ దేశాల గొప్పతనం అంటే ఎడ్యుకేషన్ 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 చెప్పాడు. దాంతో పాటు నేను ఆ ఫ్లోనే చెప్తున్నా, అది నా మాటలు కావు, భౌతిక అంటే బాహ్య ప్రకృతిని జయించగల శక్తిని పాశ్చాత్య దేశాల నుంచి మనం స్వీకరిద్దాం, ఈ టెక్నాలజీ ఇదంతా కూడా. అలాగే అంతర్గత శక్తులను జయించగల శక్తిని మన నుంచి పాశ్చాత్యులు తీసుకున్నాడు. అంతర్గత బహిర్గత శక్తులను జయించగలిగిన ఏకైక ఉదాత్త మానవ సమాజం ఏర్పడుతుంది. అంతర్గత బహిర్గత శక్తులను జయించగలిగే ఏకైక ఉదాత్త మానవ సమాజం ఏర్పడుతుంది. అలా కాకుండా పాశ్చాత్య దేశాలు చేసే వాళ్ళంతా కూడా మంచి అని, మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల మాటలన్నీ కూడా
తక్కువ చేసుకుని వాళ్ళని గుడ్డిగా కానీ మనం ఫాలో చేస్తే మన జాతి యొక్క నైతికత అనే వెన్నుముక 3 తరాల్లో విరిగిపోతుందని చెప్పాడు. అది విరిగిపోడు కూడా 2 తరాలు అయిందేమో భయం వేస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి సమాజం. మన దానికి సంబంధించి నేను ఒక తండ్రిగా నా ఆవేదన వ్యక్తం చేశాను. ఆ రోజు నేను ఎవరిని ఏ రకమైన మాట కూడా అనలేదు. బహుశా మీరు చూసే ఉంటారు. సమాజం అంతా కూడా ఆలోచించాలి. సమాజం అంతా కూడా జరుగుతున్న ప్రాక్టికాలిటీ ఆలోచించాలి. దీన్ని ఏమంటే జరుగుతున్నా కూడా మనం మౌనంగా ఉండటం అనేది హద్దు మీరని సహనం మంచి లక్షణం కాదు. మంచి విషయాల పట్ల మౌనంగా ఉండడం కూడా మంచి లక్షణం కాదు. సమాజానికి ఎక్కువ చేటు చెడ్డవాళ్ళు దుర్మార్గులకు చేసే కార్యక్రమాల కంటే కూడా మంచివాడి మౌనం సమాజాన్ని మరింత దిగదారుస్తుంది. ఆ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. సమాజంలో జరుగుతానని చూసి ప్రశ్నించాలి. శాంతియుతంగానే ప్రశ్నించాలి. మీరు ఎందాకేదో చెప్పొచ్చారు కాబట్టి ఇక మరింత కొనసాగించకూడదు. ఎనిహో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ న్యాయస్థాన సర్వీసులు వాడుకోవాలి. ఇందాక చెప్పారు కదా, వాళ్ళందరికీ సమస్యల పరిష్కారం నిండాలి. మన అడ్వకేట్ శ్రీలక్ష్మి కటాక్షించాలి. అంటే వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్, వీళ్ళకి జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలని. జాబు అంటే జాబు సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ ఉండి అందరూ కలకలాడాలని, సాధ్యతకు ఈగోస్ తగ్గించుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని మీ అందరికీ కూడా సమయంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.